అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పాలుతో చేసుకుందాము. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలకు కానీ, రైస్‌లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక్కడ నేను హాఫ్ కిలో తీసుకున్నానండి బీరకాయలు. బీరకాయ చేదుందా లేదా, అలాగే లేతగుందా లేదా అనేది ఇక్కడ నేను చూపిస్తున్న ట్రై చేయండి. ఇలా ఒక చిన్న ముక్క కట్ చేసుకొని తిన్నారు అంటే కొద్దిగా చేదుంది అంటే ఆ కాయ మనకు అవసరం లేదు. బీరకాయలు చాలా చేదుంటాయి, చూసుకొని తీసుకోండి. అలాగే మనము ఇక్కడ బీరకాయ లేతగుందని చూడడానికి మామూలుగా అలా పట్టి ఒత్తుతుంటారు. అలా కాకుండా చిన్న గింజ లాంటిది ఇలా ఒలిచామంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇవన్నీ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. పైన కొద్దిగా పొట్టు తీసేసి ఒక చిన్న ఆనియన్, ఒక చిన్న టమోటా తీసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు అన్నీ వేసుకున్నానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ కూడా దీనికి ఏం పట్టవు, అలాగే టమాటో కూడా ఎక్కువ పట్టదు. ఒక చిన్న టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. హాఫ్ కిలో కాబట్టి కరివేపాకు వేసాను. ఇప్పుడు నేను ఇక్కడ బీరకాయలు వేసుకుంటున్నాను. చిన్న టీ స్పూన్ సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి ఒక 50% మనం ఆయిల్లో మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఫస్ట్ ఈ టమాటాలు వేసుకోకుండా ఫస్ట్ బీరకాయే వేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో ఉన్న నీరంతా మనకి కొద్దిగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత సాల్ట్ వేసుకున్నాను. ఈ సాల్ట్ అనేది ఇప్పుడే వేసుకోవడం వల్ల బీరకాయకి బాగా ముక్కకి పడుతుంది, తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకి 80% ఆల్రెడీ కుక్ అయిపోయిందండి. మళ్ళీ చెప్తున్నాను, బీరకాయ ఫస్ట్ వేసుకోండి. ఉప్పు కారాలు అనేది టోటల్గా మీ ఆప్షనల్, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం వేసుకున్నాను, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఇంతేనండి, దీనికంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు. ఒక పావు లీటర్ అన్ని పాలు, చిక్కటి పాలు తీసుకున్నాను, మీగడతో సహా తీసుకున్నాను. మీగడ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, పైన అలా మీగడ తేలుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీగడ ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, బట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చపాతీ లెక్క అయితే చెప్పనక్కర్లేదు, అద్భుతంగా ఉంటుంది. ఏంటి నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. మీకు ఒకవేళ నచ్చిందంటే ఆఖరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. నేను కొత్తిమీర వేయట్లేదు, ఇలానే బాగుంటుంది కాబట్టి ఇలానే ట్రై చేస్తాను. లేదు మాకు కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.